నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉధృతమవుతున్న వెటర్నరీ విద్యార్థుల నిరసన. మెడికల్ స్టూడెంట్స్ తో సమానంగా వెటర్నరీ విద్యార్థులకు స్టైఫండ్ ఇవ్వాలని కోరుతూ తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం పరిపాలన భవనాన్ని ముట్టడించిన విద్యార్థులు. ఢిల్లీ గెలుపుతో బీజేపీ తిరుపతి జిల్లా కార్యాలయంలో మిన్నంటిన విజయోత్సవ సంబరాలు. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడం ప్రధాని నరేంద్ర మోదీ పట్ల ఆ రాష్ట్ర ప్రజలకున్న అంచంచల విశ్వాసానికి నిదర్శనం పేర్కొన్న తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్. చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చంద్రగిరి ఎమ్మెల్యే ప్రజా దర్బార్. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రజల వద్ద నుండి స్వీకరించిన అర్జీలను త్వరితగతిన సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చిన ఎమ్మెల్యే. వార్తల్లోని వివరాలు. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడం ప్రధాని నరేంద్ర మోదీ పట్ల ఆ రాష్ట్ర ప్రజలకున్న అంచంచల విశ్వాసానికి నిదర్శనమని తిరుపతి జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ ప్రశంసించారు. ఢిల్లీలో బీజేపీ అత్యధిక సీట్లు గెలిచి చారిత్రాత్మకమైన విజయాన్ని పురస్కరించుకుని అధికార పీఠాన్ని కైవసం చేసుకున్న నేపథ్యంలో స్థానిక బీజేపీ కార్యాలయ ఆవరణలో తిరుపతి జిల్లా అధ్యక్షులు శ్రావంతి శ్రీనివాస్ నాయకత్వంలో శనివారం బాణసంచా కాలుస్తూ మిఠాయిలు తినిపించుకుంటూ నృత్యాలు చేస్తూ విజయోత్సవ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 27 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఢిల్లీ పీఠం కైవసం చేసుకోవడానికి సహకరించి చారిత్రాత్మకమైన విజయం అందించిన ఢిల్లీ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. 2014, 2019, 2024 ఏపీలో నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా ఓటములతో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ అర్హత సాధించారని, అందుకు వీరికి 0 సీట్లు సంపాదించినందుకు పేటెంట్ హక్కులు కల్పించాలని సిఫార్సు చేస్తున్నామని ఎద్దేవా చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ తో సహా ఆ పార్టీ ముఖ్య నాయకుల్ని ఓడించి ప్రజాధనాన్ని దోచుకునే వారిని క్షమించబోమని ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వటంపై హర్షం వ్యక్తం చేశారు. అభివృద్ధి సంక్షేమానికి అందలమెక్కించి అవినీతి అబద్ధాలకు ఢిల్లీ ప్రజలు గుణపాఠం నేర్పారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు భానుప్రకాష్ రెడ్డి, మునిసుబ్రహ్మణ్యం, డాక్టర్ శ్రీహరిరావు, పొన్నగంటి భాస్కర్, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఢిల్లీ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని భారతీయ జనతా పార్టీ ఒక పండుగగా భావిస్తోంది. దీపావళి పండుగ ముందే వచ్చిందని చెప్పి దేశ ప్రజలందరూ భావిస్తున్నారు. ఎందుకంటే కేజ్రీవాల్ని, ఉప ముఖ్యమంత్రిని, ముఖ్యమంత్రిని ఈరోజు ఢిల్లీ ప్రజలు చేదరించి చీపురు కట్టుతో ఏ విధంగా మనం ఊడ్చేస్తామో ఆ విధంగా ఆప్ని ఈరోజు ఊడ్చివేయడం జరిగింది. ఆప్ పార్టీని, వారి సామ్రాజ్యాన్ని ఈరోజు ధ్వంసం చేయడం జరిగింది. ఇది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు భారతదేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతున్నాడు. అవినీతి రహిత పరిపాలన అందిస్తున్న నరేంద్ర మోడీ గారి లాంటి నాయకుడు మాకు కావాలి, భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీ మాకు కావాలని చెప్పి ఈరోజు దేశ ప్రజలందరూ ఈరోజు ఏకకంఠంతో ఈరోజు మాకు తీర్పు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఢిల్లీ ప్రజలు దాదాపు 70 స్థానాల్లో ఉన్నటువంటి అసెంబ్లీలో 47 స్థానాలు ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంది. ఇంకా 1-2 కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి. దాదాపు 50% ఓట్లు ఈరోజు భారతీయ జనతా పార్టీకి రావడం జరిగిందంటే ఇది చరిత్రలో సువర్ణాక్షరాలతో రాసుకోవాల్సినటువంటి దినం. ఇదే స్ఫూర్తితో దేశ ప్రజల ఆకాంక్షని, దేశ ప్రజల ఇష్టాలని, కష్టాన్ని తెలుసుకుని భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది. ఈ ఎన్నికల ఫలితాలు రాబో రోజుల్లో దేశవ్యాప్తంగా విస్తరిస్తాయని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తారు. పార్లమెంట్ ద్వారా గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఏకైక జెండా, అది భారతీయ జెండా ఉండాలనే లక్ష్యంతో దేశవ్యాప్త ప్రజలు ఈరోజు భారతీయ జనతా పార్టీకి కట్టం కడుతున్నారు. ఈరోజు మీరు చూసిన నిన్న చేసినట్టు మహారాష్ట్ర కానీ, మొన్న జరిగినట్టు జార్ఖండ్లో కానీ, నిన్న జరిగినటువంటి ఢిల్లీలో కూడా భారతీయ జనతా పార్టీ జెండా హవా నడుస్తుంది. ఎందుకంటే పేద ప్రజలు, బడుగు బలహీన వర్గ ప్రజలందరూ నరేంద్ర మోడీ వారి వైపు ఉన్నారు. ఆయన దేశ అభివృద్ధి కాంక్షంగా దేశ మొత్తం కుటుంబ సభ్యులంతా నా కుటుంబంగా చెప్పుకునేటువంటి నరేంద్ర మోడీ గారికి మరొకసారి పట్టడి కట్టడం ఢిల్లీ ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆ సందర్భంగా ఈరోజు తిరుపతి పార్లమెంట్ జిల్లా ఆధ్వర్యంలో మిఠాయిలు శుభాకాంక్షలు చేసుకుంటాను. కాంగ్రెస్ పార్టీని దేశవ్యాప్తంగా తరిమి కొట్టేంత వరకు భారతీయ జనతా పార్టీ విశ్రమించిందని చెప్పి మరొకసారి మేము తెలియజేసుకుంటాను. జై హింద్, జై భారత్. మెడికల్ స్టూడెంట్స్ తో సమానంగా వెటర్నరీ విద్యార్థులకు స్టైఫండ్ ఇవ్వాలని కోరుతూ తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం పరిపాలన భవనాన్ని విద్యార్థులు ముట్టడించారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం విద్యార్థులు చేపట్టిన నిరవధిక సమ్మె శనివారం 6వ రోజుకు చేరింది. ఒక్కో రోజు ఒక్కో విధంగా విద్యార్థులు వారి నిరసనను తెలియజేస్తున్నారు. శనివారం వర్సిటీ పరిపాలన భవనాన్ని ముట్టడించారు. మూగ జీవాలకు సేవ చేస్తున్నామని, అయితే తమ గోడు పట్టించుకునే వాళ్ళు లేరని విద్యార్థులు వాపోయారు. 13 సంవత్సరాలు స్టైఫన్ కోసం పోరాటం చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోకపోవటం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈరోజు శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ నుంచి 4 కాలేజీల నుంచి మేము విద్యార్థులందరం 5 రోజుల నుంచి మేము స్ట్రైక్ చేస్తున్నామండి. దానికి మెయిన్ కారణం 13 సంవత్సరాలుగా మాకు స్టైపెండ్ ఇంక్రీజ్ కాలేదు. ఒక్క రూపాయి కూడా ఇంక్రీజ్ అవ్వలేదండి. 13 సంవత్సరాల నుంచి మేము 7,000 రూపాయల స్టైపెండ్తో ఉంటున్నాము. దీని గురించి మేము అనేక సార్లు మేము రిప్రజెంట్ చేశాము. ప్రభుత్వాలు ఎన్నిటికో రిప్రజెంట్ చేశాము. అందరూ ప్రభుత్వాలు ఫర్ ద పాస్ట్ 13 ఇయర్స్ నుంచి అందరూ మాకు ఫాల్స్ హోప్స్ ఇస్తూ వచ్చారండి. చాలాసార్లు మేము స్ట్రైక్స్ చేశాము. చాలాసార్లు శాంతియుతంగా మా బాధను మేము తెలుపుకున్నాము. కానీ ఏ రోజు మాకు సరైన రెస్పాన్స్ రాలేదండి. ఈ రోజు వరకు మేము ఈరోజు 5 రోజుల నుంచి నిరవధిక దీక్ష కూర్చున్నాము ఇక్కడ. నిన్నటి వరకు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. నిన్నటి నుంచి వచ్చేసి మీకు ఒక 3,000 పెంచుతున్నాము అనేసి న్యూస్ పేపర్స్లో సర్క్యులేట్ చేశారు. కానీ మేము ఫస్ట్ నుంచి డే 1 నుంచి మా డిమాండ్ ఒకటే అండి, ఆన్ పార్ విత్ మెడికల్ కోర్సెస్, ఆన్ పార్ విత్ MBBS, BDS, ఆయుష్ కోర్సెస్. అందరికీ ఎంతైతే వర్క్ వాళ్ళు చేస్తున్నారో మేము అంతే వర్క్ చేస్తున్నప్పుడు మేము న్యాయంగా డిమాండ్ చేసే అవసరం అలాగే హక్కు మాకుందండి. మేము ఫాల్స్గా అడగట్లేదు. మేము చేసేదానికి మేము న్యాయంగా డిమాండ్ చేస్తున్నాము. కానీ నిన్న మీకు ఒక 3,000 రూపాయలు పెంచాము, 10,000 చేశాము అనేసి న్యూస్ పేపర్స్లో మాకు సర్క్యులేట్ చేశారు. మేము డే 1 నుంచి అడిగింది ఇది కాదండి, ఆన్ పార్ విత్ మెడికల్ కోర్సెస్ మేము అడిగాము. ఆ డిమాండ్స్ వచ్చే వరకు మేము ఇది ఆపమండి. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి దేర్ ఎనీ ఫర్దర్ డిలే. మేము 13 సంవత్సరాల నుంచి కూర్చున్నాం ఇక్కడ. ఈ ఒకటే మాట అంటున్నారు, వచ్చే సంవత్సరం ఇంత వస్తుంది, వచ్చే సంవత్సరం పెరుగుతుంది, వెయిట్ చేయండి అని. నో మోర్ ఫర్దర్ డిలే అండి. మేము ఇప్పుడు 13 సంవత్సరాల నుంచి అందరూ స్టూడెంట్స్ పర్ ఇయర్ మేము అరౌండ్ 300 to 4,000 పాస్ అవుట్ అవుతున్నాము. అందరూ 13 ఏళ్ళ నుంచి సఫర్ అవుతున్నారు. నో మోర్ సఫరింగ్. మేము ఎక్కడ సఫర్ అవదలుచుకోలేదు. ఆన్ పార్ విత్ మెడికల్ కోర్సెస్ మాకు స్టైపెండ్ వచ్చే వరకు మేము ఈ స్ట్రైక్ని ఆపము. మేము గత 6 రోజులుగా స్టేట్ వైడ్గా పొద్దుటూరు, గన్నవరం, గరివిడి, తిరుపతి ఇలా 4 కాలేజీలు స్టేట్ వైడ్గా నిర్వర్ధిక సమ్మె ఇండెఫినెట్ స్ట్రైక్ అయితే కూర్చోవడం జరిగింది. మా డిమాండ్స్ ఏంటంటే, మాకు 13 సంవత్సరాల నుంచి స్టైఫండ్ అనేది పెంచలేదు. మాకు 7,000 రూపాయలు, యూజీకి 7,000 రూపాయలు మాత్రమే, పీజీకి 9,000 రూపాయలు, PhDకి 10,000 రూపాయలు మాత్రమే స్టైఫండ్గా ఉంది. గత కాలాల్లో 1980 నుంచి 2000 సంవత్సరం 2006 వరకు కూడా మాకు మెడికల్ కోర్సెస్ అంటే ఆయుష్ అవ్వండి, BDS అవ్వండి, MBBS అవ్వండి, అదర్ కోర్సెస్తో సమానంగా మాకు స్టైఫండ్ అనేది అందించేవారు. అది ప్రపోజల్ కూడా జరిగింది. బట్ మాకు 13 సంవత్సరాల నుంచి ఎటువంటి ఇంక్రిమెంట్ స్టైఫండ్లో జరగలేదు. మేము ఆ విషయం మీదుగానే ప్రస్తుతం లాస్ట్ 2022లో కూడా స్ట్రైక్ చేయడం జరిగింది. కానీ ఆ గవర్నమెంట్ మాకు హామీ ఇచ్చి ఎలాంటి సపోర్టు మాకు చేయలేదు. ఈసారి మేము స్ట్రైక్కి కూర్చోవడం జరిగింది. మేము అందరికీ రిప్రజెంటేషన్ లెటర్ ఇచ్చామండి. మేము 7,000 నుంచి ఆన్ పార్ విత్ MBBS, BDS అండ్ అదర్ ఆయుష్ కోర్సెస్, ఆయుర్వేద అవ్వండి, హోమియోపతి అవ్వండి, అదర్ కోర్సెస్తో సమానంగా మేము స్టైఫండ్ అనేది డిమాండ్ చేస్తున్నాం. మాకు తెలిసిన వార్త ఏంటంటే, మా స్టైఫండ్ని 10,500కు పెంచారు, పీజీది 12,000కు పెంచారు అని మాకు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ మాకు అలాంటి స్టైఫండ్ వద్దు. మాకు ఆన్ పార్ విత్ అదర్ మెడికల్ కోర్సెస్ మాత్రమే మాకు స్టైఫండ్ అనేది కావాలి. 13 సంవత్సరాల నుంచి మాకు ఏది మాత్రం స్టైఫండ్ అనేది పెరగలేదు. 13 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఇప్పటికీ కూడా 10% ఇంక్రిమెంట్ ఫీజులో జరుగుతుంది. కానీ మా స్టైఫండ్లో అనేది ఎందుకు జరగట్లేదు? మేము ఎలాంటి గవర్నమెంట్కి అగెన్స్ట్గా వెళ్ళట్లేదు, ఎలాంటి ప్రస్తుతం ఏ గవర్నమెంట్ ఆఫీసర్స్కి అగెన్స్ట్గా మేము మాట్లాడట్లేదు. మేము మా డిమాండ్స్ని నెరవేర్చుకోవడానికి మాత్రమే మేము స్ట్రైక్కి దిగాం. మేము ఇప్పుడు ప్రస్తుతం ఇదిగా ఆన్ పార్ విత్ మెడికల్ కోర్సెస్ కాకుంటే మా స్ట్రైక్ని ఇంకా ఉధృతంగా ముందుకు తీసుకెళ్ళి న్యాయబద్ధంగా ఉధృతంగా న్యాయంగా శాంతంగా మేము ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాము. జీవో వచ్చేంత వరకు, ఆన్ పార్ విత్ మెడికల్ కోర్సెస్ వచ్చేంత వరకు మా ఇండెఫినెట్ స్ట్రైక్, మా నిరవధిక సమ్మె, మా న్యాయమైన పోరాటం అనేది ఆగదు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నట్లు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలోని అన్ని మండలాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని పరిష్కరించడానికి తిరుపతి రూరల్ మండలంలోని రఘునాథ రిసార్ట్స్లోని చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రజా దర్బార్ నిర్వహించారు. 6 మండలాల్లోని పలువురు ప్రజలు తాము ఎదుర్కొంటూ ఉన్న సమస్యలను వివరిస్తూ వినతి పత్రాలను ఎమ్మెల్యేకి అందించారు. ఎమ్మెల్యే నాని ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరిస్తూ ఆయా మండలాలకు సంబంధించిన అధికారులకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ, ప్రతి సోమవారం చంద్రగిరి నియోజకవర్గ వ్యాప్తంగా అధికారులు చేపట్టే సమస్యల పరిష్కార వేదికకు దీనిని అదనంగా నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. గత పాలకులు అనుసరించిన దుర్మార్గపు విధానాలతో పల్లెలలో ప్రశాంతత లేకుండా సమస్యలతో సతమతమవుతున్నారని తెలిపారు. నాటి విధ్వంసక పాలన దుష్ఫలితం నేటికి కూడా ప్రజలను వెంటాడుతుందని వాపోయారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో మంచి ప్రభుత్వం, మంచి పాలన ప్రజలకు అందించాలనే యువ నాయకుడు ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పట్టుదలతో
ప్రజలు పడుతున్న కష్టాల నుంచి బయటపడాలని ఎమ్మెల్యే తెలిపారు. అధినాయకత్వం ఆదేశాలతో అనుక్షణం ప్రజా సంక్షేమానికి, సమస్యల పరిష్కారానికి తాను అంకిత భావంతో పనిచేస్తామన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు వివరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎక్కడా కూడా రాజకీయ కక్షలకు, వర్గ విభేదాలకు, ప్రాంతాల తారతమ్యానికి తావులేదన్నారు. అధికారులందరూ ప్రజలు అందించిన వినతి పత్రాలను శాఖల వారీగా పరిశీలించి పరిష్కారానికి చొరవ చూపాలని ఆదేశించినట్లు తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గంను సమస్యల రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్ని మండలాలకు సంబంధించిన కూటమి పార్టీల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శనివారం రోజున తిరుపతి నగరం గోవిందనామ స్మరణతో మారుమోగింది. ఉదయం 5 గంటల నుంచి దాదాపు 100 మంది భజన మండలి కళాకారులు, భక్తులు తిరునామాలు ధరించి సాంప్రదాయ వస్త్రాలతో, మంగళ వాయిద్యాలు, తప్పెట్ట తాళాలతో నగరంలో గోవిందనామ సంకీర్తనను ఆలపించారు. తిరుపతి నగరంలో మరింత ఆధ్యాత్మిక శోభను పెంచడానికి ఇటు స్థానికుల్లోనూ అటు భక్తుల్లోనూ భక్తి భావాన్ని మరింత పెంచాలనే సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు ప్రతి శనివారం నగరంలో గోవిందనామ సంకీర్తనను చేపడుతున్నారు. అందులో భాగంగా ఉదయం 5 గంటల నుంచి దాదాపు 100 మంది భజన మండలి కళాకారులు, భక్తులు తిరునామాలు ధరించి సాంప్రదాయ వస్త్రాలతో, మంగళ వాయిద్యాలు, తప్పెట్ట తాళాలతో నగరంలో గోవిందనామ సంకీర్తనలు ఆలపించారు. ఈ సందర్భంగా నగర సంకీర్తన మండలి సభ్యులు మాట్లాడుతూ శనివారం రోజు శ్రీనివాసునికి ఎంతో ప్రీతికరమైన రోజని గుర్తు చేశారు. అందుకే ఆయనను స్మరిస్తూ నేడు భారీ సంఖ్యలో కళాకారులు తరలివచ్చి నగర సంకీర్తనలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఈ నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం, గుండాల గోపినాథ్, రాజశేఖర్ రెడ్డి, మునినాథారెడ్డి, వాసుదేవరెడ్డి, తొండంనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈడ నగర సంకీర్తన శనివారం నగర సంకీర్తన జరుగుతుంది. ఈ నగర సంకీర్తన చాలా బాగా జరుగుతుంది. 5 మందితో స్టార్ట్ అయ్యి ఇప్పుడు 100 మంది వస్తున్నారు. ఈ నగర సంకీర్తన ఇంకా బాగా జరగాలని దేవుణ్ణి కోరుకుంటూ ఈ తిరుపతి ప్రజలంతా మళ్ళీ కలవాలని, అందరూ రావాలని మేము కోరుకుంటున్నాము. తిరుపతి గంగమ్మ తల్లి అందరినీ మనం సుభిక్షంగా చూస్తుంది. వెంకటేశ్వర స్వామి మనల్ని సుభిక్షంగా చూసేది, భారతదేశంలోనే సుభిక్షంగా చూసే దేశం మన తిరుపతి దేశం. అంటే తిరుపతిలో దొరకని వస్తువు లేదు, దొరకని ధ్యానం లేదు, అన్నీ ఇక్కడ దొరుకుతుంది. భక్తితో సహా ఇక్కడ దొరుకుతుంది. ఇక్కడికి రావాలంటేనే చాలా అదృష్టం ఉండాలి. ఇక్కడ పుట్టిన వాడికి ఇంకా అదృష్టమే, కానీ ఏం ప్రయోజనం ఉండదు. కానీ అందరికీ సహకరించే సద్గుణాలు అందరికీ ఉన్నాయి. ఇక్కడ అందరినీ రావాలని కోరుకుంటూ ప్రతి శనివారం మన తిరుపతి నగరంలో మాడవీధులలో నగర సంకీర్తన కార్యక్రమం చాలా అద్భుతంగా అయితే జరుగుతుంది. తిరుపతి నగర ప్రజలందరూ కూడా ఫస్ట్ స్టార్టింగ్ ఒక 10 మెంబర్స్తో స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఒక 50 మంది దాకా ఇక్కడ నగర సంకీర్తన అయితే కూడా జరుగుతుంది. సో ఇవాళ అయితే స్పెషల్గా భీష్మ ఏకాదశి అనమాట. మాఘమాసంలో భీష్మ ఏకాదశి ఎప్పుడో ఒకసారి వస్తుంది. సో ఈ సందర్భంగా అయితే కూడా తిరుపతి ప్రజలందరూ కూడా విచ్చేసి నగర సంకీర్తనను చాలా మంచిగా అయితే కూడా జరిపించారనమాట. ఇక్కడైతే కోలాటాలు కావచ్చు, దేవుడి సంకీర్తనలు కావచ్చు, ప్రతి శనివారం బాగా అయితే జరుగుతుందనమాట. సో ప్రతి ఒక్కరూ కూడా వచ్చి పాల్గొని ఆ వెంకటేశ్వర స్వామిని ధ్యానించుకోవాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. నేను ముందు రెగ్యులర్గా ఇక్కడికి నగర సంకీర్తనకు వచ్చేదాన్ని. ఇక్కడ తిరుపతి వాస్తవ్యురాలనే. రీసెంట్గా మ్యారేజ్ అయ్యి హైదరాబాద్కి వెళ్ళాను. కానీ తిరుమలకి రావడం, మళ్ళీ నగర సంకీర్తనలు పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. అది ఈరోజు భీష్మ ఏకాదశి విశేషంగా జరగడం వలన ఇక్కడ పాల్గొనడం ఇంకా నాకు అదృష్టంగా భావిస్తున్నాను. ఇది మిస్ అవుతూ ఉంటాను, కాకపోతే దీనికోసమన్నా మళ్ళీ రావాలని ఆశపడుతూ ఉంటాను. అంత బాగుంటుంది ఇక్కడ. తెల్లవారు లేసి దేవుడి భజన కార్యక్రమాలు జరగడం, అన్నీ పాల్గొనడం. ప్రతి ఒక్కరు 10 మంది కాదు, ఇప్పుడు 100 మంది వచ్చేలాగా ఉన్నారు. అంతమంది మార్నింగే లేచి రావడం, కోలాటాలు ఆడడం, దేవుడి కీర్తనలు పాడడం, అవన్నీ చాలా గొప్ప విశేషం అని చెప్తాను. థ్యాంక్ యూ. ఇక్కడ పాల్గొనడం నాకు కూడా అదృష్టం అని చెప్తాను. థ్యాంక్ యూ.
ఈ రోజు ఢిల్లీలో ఎన్డీఏ గెలుపు కేవలం ఢిల్లీ ప్రజల గెలుపు కాదని, ఇది దేశ ప్రజల గెలుపు కూడా అని, పీపుల్స్ ఫస్ట్ అనే మోడల్ మాత్రమే పనిచేస్తుందని ఈ ఎన్నికే మరోసారి నిరూపించిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మనందరం గర్వపడే రాజధాని ఉండాలని కోరుకుంటాం. ఈ రోజు విజ్ఞతతో ఢిల్లీ ఓటర్స్ అందరూ కలిసి 27 సంవత్సరాల తర్వాత బీజేపీని ఎన్నుకున్నారు. ఒక చారిత్రాత్మక విజయం ఇది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఈ రోజు గెలుపు అనేది ఒక బీజేపీకో ఒక ఢిల్లీలో ఉండే ప్రజలకే కాదు, భారతదేశంలో ఉండే ప్రజలందరికీ ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం. ఈ రోజు ఎక్కడికి పోయినా ప్రపంచంలో మీది ఏ దేశం అంటే భారతదేశం చెప్తాం. మీ రాజధాని ఏదంటే ఢిల్లీ అని చెప్పుకుని గర్వంగా చెప్పుకుంటాం. మనం అందరం కూడా మనకు మంచి భవిష్యత్తు ఉండాలి, ఎక్కువ అవకాశాలు ఎక్కడ ఉంటాయనుకుంటే మన రాజధాని పోవాలనుకుంటాం. అది రాష్ట్ర రాజధాని గాని దేశ రాజధాని గాని యాస్పిరేషన్స్ ని ఫుల్ఫిల్ చేసే ప్లేస్ గా ఉండాలి. అలాంటి రాజధాని ఇటీవల కాలంలో ఒక వెదర్ పొల్యూషన్, ఒక పొలిటికల్ పొల్యూషన్, ఈ రెండు పొల్యూషన్స్ కలిపి ఢిల్లీకి పోవడం మానేసి ఢిల్లీ నుంచి వేరే ప్రాంతాలకు వెళ్లిపోయే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు బీహార్ నుంచి ఒక ట్రైన్ ఎవ్రీడే లేబర్ అంతా కూడా అక్కడ పోయి పనిచేసుకుని మళ్ళా ఈవినింగ్ ఢిల్లీ నుంచి బీహార్కి వెళ్ళేవాడు. ఇప్పుడు బీహార్ నుంచి ఢిల్లీకి రావడంలా పరిపాలన అంటే ఎట్లుంటుందంటే, ఒక్కొక్కసారి పరిస్థితులన్నీ కూడా తారుమారయ్యే పరిస్థితులు వస్తుంది. దానికి ఉదాహరణ ఢిల్లీ. అయితే ఇక్కడ ఏ మోడల్ వర్కౌట్ అవుతుంది భారతదేశంలో అనుకుంటే, ప్రపంచంలో ఎక్కడ గాని భారతదేశంలో గాని పీపుల్స్ ఫస్ట్ ఒక సస్టైనబుల్ మోడల్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అదే నరేంద్ర మోడీ ఒక సస్టైనబుల్ మోడల్ ని క్రియేట్ చేస్తున్నాడు. ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఈ రోజు ఢిల్లీలో గెలుపు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిపై నుండే నమ్మకం. ఆ నమ్మకంతో ఢిల్లీ ప్రజలు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచారు. ఈ రోజు భారతీయ జనతా పార్టీ నగిరి నియోజకవర్గం బీజేపీ మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు నిషితారాజు ఢిల్లీ ఎన్నికలకు మొదలైనప్పటి నుంచి ఎన్నికలు అయ్యేంత వరకు పర్యటించి భారతీయ జనతా పార్టీ ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వహించి అన్ని మండలాల్లో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిషితారాజు మాట్లాడుతూ 27 సంవత్సరాల తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ ఘన విజయం సాధించిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, అధ్యక్షులు నడ్డా గారికి, అమిత్ షాకి మరియు బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షులు శ్రీనివాసన్కి, ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వరికి, ఢిల్లీ బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, ఓటర్లకు శుభాకాంక్షలు తెలిపారు. నగిరి నియోజకవర్గం కన్వీనర్ మిరుపుల మహేష్ మాట్లాడుతూ, దేశ భవిష్యత్తు అభివృద్ధి బీజేపీ మోదీతోనే సాధ్యమని, దేశమంతా బీజేపీ రావాలని, గెలవాలని ముక్త కంఠంతో ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ఈ ఘన విజయం సందర్భంగా నగిరి నియోజకవర్గం పుత్తూరు మండలం బీజేపీ మాజీ మండల అధ్యక్షులు శ్రీధర్, జిల్లా కార్యదర్శి లక్ష్మీవర్మ, జిల్లా ఓబీసీ కార్యదర్శి శంకర్, జనసేన పార్టీ నగిరి నియోజకవర్గ కన్వీనర్ మహేష్, పుత్తూరు మండలం మాజీ ఉపాధ్యక్షులు మధు తదితరులు ఆనందంగా సంబరాలు చేసుకున్నారు. 27 సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో అధికారం చేజిక్కించుకునింది. ఈ సందర్భంగా మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నగిరి అసెంబ్లీలో పుత్తూరు మండలంలో హర్షం వ్యక్తం చేస్తున్నాను. దేశం అంతా కూడా ఒక పండగ వాతావరణంలో ప్రతి చోట కూడా అన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ రాజధానిలో అధికారం లేకు ఇండిపెండెంట్గా వచ్చినందుకు చాలా సంతోషం అనిపిస్తుంది. ప్రజలందరూ కూడా న్యాయమైన తీర్పునిచ్చినారు. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా అభివృద్ధి అనేది ఢిల్లీ రాజధానిలో, ఢిల్లీ స్టేట్లో శూన్యం అనేసని ప్రజలందరూ కూడా చెప్తున్నారు. మేము అక్కడ ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేసినప్పుడు కూడా ఇదే మాట వినిపిస్తూ ఉన్నింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఒక మార్పును చూడాలనేసి అనుకొని ఈరోజు ఢిల్లీలో భారతీయ జనతా పార్టీకి అధికారం ఇచ్చినారు. ఖచ్చితంగా అభివృద్ధి అనేది ఇక మీద సంక్షేమ పథకాలు కానీ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకు మేము ఏదైతే సిద్ధాంతం అంత్యోదయ ఫాలో అవుతున్నామో దాని యొక్క రిజల్ట్ కనిపిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు భారతదేశం అంతా కూడా మనం చూసినట్టయితే నలుమూలలా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు ప్రజలు. ఎందుకంటే ఢిల్లీ పీఠం అనేది చాలా ముఖ్యమైనది. యొక్క భారతదేశం యొక్క అభివృద్ధి కోరే దాంట్లో ఢిల్లీ పీఠం చాలా ముఖ్యమైనది. 27 సంవత్సరాల తర్వాత ఈరోజు ఢిల్లీ పీఠం ఈరోజు తిరిగి బీజేపీ కైవసం చేసుకోవడం ఒక దేశానికే సుపరిణామంగా తెలియజేసుకుంటూ, అటువంటి ఎన్నికల్లో మా నగిరి నియోజకవర్గం నుంచి నేషనల్ లెవెల్లో బీజేపీ పార్టీకి పనిచేసిన నిషితారాజు గారు కూడా గత ఎలక్షన్లో 45 రోజులు కూడా ఢిల్లీలో అక్కడ టైం స్పెండ్ చేసి అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని, అక్కడ ఉన్న కార్యకర్తలు కూడా బాగా మోటివేట్ చేయడంలో, మాకు కూడా మా నగిరి నుంచి ఒక వ్యక్తి అక్కడ వెళ్ళి ప్రచారం చేయడంలో భాగంగా ఢిల్లీలో కూడా నగిరి భాగస్వామి అయిందని మేము కూడా గర్వంగా తెలియజేసుకుంటూ, మేడం గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలా,
భారతదేశం రక్షణ కలగాలంటే, భారతదేశం ఒక మంచి చేతిలో ఉండాలంటే ఈరోజు మోడీ గారి చేతిలో ఉండాలని ఢిల్లీ ప్రజలు నిర్ణయించారు. త్వరలో తెలంగాణలో కూడా సాధిస్తారని, భారతదేశం మొత్తం కూడా బీజేపీ అడుగులు, మోడీ అడుగులు పడతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు నగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు గ్రీవెన్స్ డే సందర్భంగా నగిరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. త్వరలో మనకు కావాల్సిన కాలువలు, మురికి కాలువలు, దాన్ని కొట్టే చేస్తాం. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే దాని బడ్జెట్ 1 లక్ష రూపాయలే పెట్టారు కాలువకి. దాన్ని 1 లక్ష రూపాయలతో చేయడం మాలదు, దాన్ని పెంచి 15 లక్షల నుంచి 30 లక్షలు ఇస్తే గానీ ఒక వీధికి మనం కాలువలు తవ్వడం కుదరదని చెప్పేసి మనం పెట్టాం. వాళ్ళకి పంపించాం, పైకి కూడా పంపించాం. దాని మీద డిస్కషన్ జరుగుతుంది. త్వరలో సానుకూలంగా అంటే 30 లక్షలు ఇవ్వగానే ఓ 15-20 ఇస్తా అంటారు, అప్పుడు మనం చేసుకోవచ్చు. దానికోసం మనం వేచున్నాం. 1 లక్ష రూపాయలతో ఇక్కడికి వేయలేం, మనం చేసి కూడా ఉపయోగం ఉండదు. ఒక బిట్ అంటే వేయలేం. దానికని చెప్పేసి దానికోసం కూడా వెయిట్ చేస్తున్నాం. అది ఇచ్చినప్పుడు అది కూడా టేకప్ చేస్తాం. అంతలోపల సిమెంట్ రోడ్స్ అన్ని కూడా మనకి అందుబాటులోకి వచ్చేస్తాయి. దానికి ఆనుకొని మనం కాలువలు వేసుకుందాం. అలాగే అంగన్వాడీ శ్మశానాలు, అన్ని శ్మశానాలకు కూడా మనం బౌండరీ వాళ్ళు కట్టిస్తున్నాం. అలాగే దారులు వేస్తున్నాం. రోడ్లు కూడా మనం అంటే ఫ్రీగా ఉంటాయి, అంటే పట్టా భూములు కానీ ఎక్కడ కానీ మధ్యలో రాకుండా ఉంటే మనం దానికి కూడా దారులు కూడా వేస్తా ఉన్నాం. మీ దగ్గర ఉన్న పెండింగ్ ఉంటే కూడా రానున్న రోజుల్లో ఒకదాని తోటి పెట్టి చేయించేస్తాం. అన్ని ఒకేసారి కూడా చేయడం కూడా కుదరదు, కానీ అన్ని చేస్తున్నాం. ఏది తీసి పక్కన పెట్టట్లేదు, అన్ని కూడా ఖచ్చితంగా చేస్తామని చెప్తా ఉన్నాం. అలాగే ఇంకా ఈ పెన్షన్లు ఇవన్నీ కూడా కొన్ని పెండింగ్ ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ 3-4 months లో కూడా కొంతమంది మన దగ్గర, మన పాత గవర్నమెంట్ లో కొంతమంది అర్హులు కూడా తీసేయడం జరిగింది. అవన్నీ కూడా తిరిగి పెట్టడం కానీ లేకపోతే కొత్త వారికి ఇవ్వడం కానీ అవన్నీ కూడా మళ్ళీ త్వరలో టేకప్ చేసి దాన్ని కూడా స్టార్ట్ చేయబోతున్నాం. ఇంకా ముఖ్యంగా ఇవన్నీ అంటారా, ఖచ్చితంగా మనం కూర్చొని మాట్లాడుకుంటాం. మీరు చెప్తారు, నేను చేస్తాను, మిమ్మల్ని కాదని చేయకుండా పోయేదేం లేదు. అది మనకి సమస్య కాదు. మనకు ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది తెలుగుదేశం పార్టీ తరఫున అందరూ కూడా సమన్వయంతో పనిచేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. కొత్త పాత అంటూ ఏమి, అందరూ కలిస్తేనే మనం దూరం వచ్చాం. అది అందరూ గుర్తుపెట్టుకోవాలా. కొత్త పాత అని చెప్పేసి, ఎందుకంటే ఒకళ్ళే ఉంటే మనం ఓడిపోయాం. 14 ఓడిపోయాం, 19 ఓడిపోయాం, 24 బ్రహ్మాండం గెలిచాం. ఎందుకు గెలిచాం? 24, 19, 14 ఎందుకు ఓడిపోయాం అనేది మనం కూడా బేరీ చేసుకోవాలా, ఒకసారి ఆలోచించుకోవాలా. దానికి మనం కూడా మొదలుపడాలి. ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యే గెలిస్తేనే మనం ఏదైనా చేసుకోగలం, మన ఉనికంటూ ఉంటుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలా. శ్మశానానికి రాజైతే లాభంగా, అవునా కదా? మనం గెలిచినాకే మనం చిన్న పనైనా పెద్ద పనైనా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకొని, సమన్వయం అనేది చాలా ఇంపార్టెంట్. గ్రీవెన్స్ డేకు పూతలపట్టు నియోజకవర్గ ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. శనివారం మధ్యాహ్నం పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమానికి పూతలపట్టు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలను నేరుగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి అంశాన్ని స్పష్టంగా పరిశీలించిన మురళీమోహన్ కొన్ని సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించగా మరికొన్ని సమస్యలకు స్పష్టమైన సమాధానాలు ఇచ్చారు. ప్రజా సమస్యలను ఓపికగా విని వాటి పరిష్కారానికి తక్షణమే సంబంధిత శాఖ అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలు ఇచ్చారు. ఈ గ్రీవెన్స్ డే కార్యక్రమంలో పూతలపట్టు నియోజకవర్గం నుండి 386 మందికి పైగా ప్రజలు తమ వినతులను ఎమ్మెల్యేకు అందించారు. ముఖ్యంగా ప్రభుత్వ పథకాల అమలు, ఆసుపత్రి వైద్య ఖర్చుల కొరకు, శ్మశాన బాటికకు దారి సమస్య, ఆర్థిక సహాయం, ఉపాధి అవకాశాలు, భూ వివాదం వంటి సమస్యలు ప్రధానంగా ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా పూతలపట్టు ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారమే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి శనివారం ప్రజల ప్రతి సమస్యను సానుకూల దృక్పథంతో పరిశీలించి తక్షణమే చర్యలు తీసుకోవడం కోసం గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా చెప్పుకునే అవకాశం కల్పించడమే కాకుండా సమస్యలను కేవలం విని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ప్రజల విశ్వాసమే మా బలమన్నారు. వారికున్న సమస్యలు పరిష్కారమయ్యే వరకు నేను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తారని ఆయన హామీ ఇచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను గమనించడం, వాటికి పరిష్కార మార్గాలను కనుగొనడం మా కర్తవ్యమని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం అనునిత్యం ప్రజల్లో ఉండాలనేదే ముఖ్యమంత్రి అభిలాష అని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం రోజుకు 18 గంటల పాటు కష్టపడుతున్న సీఎం నారా చంద్రబాబు నాయుడు గ్రామాలు సుభిక్షంగా ఉండటం కోసం ప్రజాప్రతినిధులు ప్రజల సమస్యలు తెలుసుకుని ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సీఎం సూచించడం జరిగిందన్నారు. గ్రీవెన్స్ డే ద్వారా ప్రజలకు ప్రయోజనం చేకూర్చే విధంగా పనిచేస్తున్నట్లు పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ తెలిపారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉధృతమవుతున్న వెటర్నరీ విద్యార్థుల నిరసన. మెడికల్ స్టూడెంట్స్ తో సమానంగా వెటర్నరీ విద్యార్థులకు స్టైఫండ్ ఇవ్వాలని కోరుతూ తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం పరిపాలన భవనాన్ని ముట్టడించిన విద్యార్థులు. ఢిల్లీ గెలుపుతో బీజేపీ తిరుపతి జిల్లా కార్యాలయంలో మిన్నంటిన విజయోత్సవ సంబరాలు. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడం ప్రధాని నరేంద్ర మోదీ పట్ల ఆ రాష్ట్ర ప్రజలకున్న అంచంచల విశ్వాసానికి నిదర్శనం పేర్కొన్న తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్. చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చంద్రగిరి ఎమ్మెల్యే ప్రజా దర్బార్. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే పులివర్తి నాని. ప్రజల వద్ద నుండి స్వీకరించిన అర్జీలను త్వరితగతిన సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చిన ఎమ్మెల్యే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.